సీఎం రేవంత్ రెడ్డి ఓ అవుట్సోర్సింగ్ సీఎం అని మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి పుట్టింది ఆర్ఎస్ఎస్లో, పెరిగింది టీడీపీలో, అవుట్సోర్సింగ్ సీఎం అయింది కాంగ్రెస్లో, రేపు చేరేది బీజేపీలో అని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మీద రేవంత్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ జెంటిల్మెన్ అయితే రేవంత్ మెంటల్ మ్యాన్ అని అన్నారు. రేవంత్ రెడ్డి ఒక అవుట్సోర్సింగ్ ముఖ్యమంత్రి. ఆయన పుట్టింది ఆర్ఎస్ఎస్లో, పెరిగింది టీడీపీలో, అవుట్సోర్సింగ్ ముఖ్యమంత్రి అయింది కాంగ్రెస్ నుంచి. రేపు ఉండేది మిగిలేది ఆయన బీజేపీ పార్టీలో. అంటే ఆయన తెలంగాణ ప్రోడక్ట్ కాదు, బై డిఫెక్ట్లా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అయింది ఆయన. తెలంగాణ ప్రోడక్ట్ కాదు ఆయన. ఎందుకంటే మాట్లాడితే తెలంగాణ రాష్ట్రానికి అవమానం జరిగే విధంగా మాట్లాడతారు, లేదంటే తెలంగాణ జాతిపిత, భారతదేశ పటంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని సృష్టించిన వ్యక్తి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద ప్రతినిత్యం అవాక్కు చెవాక్కులు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకే అర్థం కాదు. కేసీఆర్ ఒక జెంటిల్మెన్ అయితే ఈ అవుట్సోర్సింగ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మెంటల్ మ్యాన్. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా లక్షలాది మంది చరిత్రలో, దేశ చరిత్రలో కని విని ఎరగని రీతిలో జనం ప్రభంజనం, కోట్ల మంది వీక్షకులు టీవీల ద్వారా, యూట్యూబ్ల ద్వారా, ట్విట్టర్ల ద్వారా చూస్తే ఇంటెలిజెన్స్ రిపోర్టే ఇచ్చింది 10 లక్షల మంది వచ్చిరు ఆ సభకు అని చెప్పి. రానియకుండా ఆటంకాలు కల్పించి మాట్లాడతాడు. ఆ జనం చూసి ఈ అవుట్సోర్సింగ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మతి భ్రమించి, మదమెక్కి, మెంటలెక్కి, ఆగమైపోయి ఏం మాట్లాడాలో అర్థం కాక ఇవాళ సమాధులు కడతాం, గోరీలు కడతాం అనే మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. తెలంగాణ తెచ్చిన వ్యక్తి మీద మాట్లాడవలసిన మాటలు అవి. నీకు రాజకీయంగా గోరి ఆల్రెడీ కట్టిరు, నీ సమాధి కొడంగల్లో రెడీ పెట్టిరు ప్రజలే. పాపం ఈ ముఖ్యమంత్రి, అవుట్సోర్సింగ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక బాధ ఏంటంటే, ఎవడన్నా పేరు తీసుకోకపోయే కథం ఇక వానిట పరేషాన్ అయిపోతాడు. పేరు తీసుకోకపోతే, ఎవరైనా పేరు తీసుకోకపోతే. నిన్న మా ముఖ్యమంత్రి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆయన పేరు ఏడ తీసుకోలేడు. ఇక ఆగమైపోతుండు, ఫ్రస్ట్రేషన్ అవుతుండు, పరేషాన్ అవుతుండు, ఆగమాగమైతే ఉన్నాడు. నేను కాంగ్రెస్ రాహుల్ గాంధీకి చెప్తున్నా, నేను కొద్దిగా దవాఖాన చూపించాల్సిన అవసరం ఉన్నది. ఈ మాట అనకపోతుండేది. ఎందుకంటే తెలంగాణ జాతిపిత, తెలంగాణ ప్రజలందరికీ బాపైనటువంటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఇట్లాంటి మాటలు మాట్లాడితే యావత్ తెలంగాణ అంతా తూ 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 అని అంటుంది. ఏ పార్టీకి పనిచేయాలో అర్థమైతలేదు. పుట్టింది ఆర్ఎస్ఎస్లో, పెరిగింది టీడీపీలో, ఇవాళ అవుట్సోర్సింగ్ ముఖ్యమంత్రి అయింది కాంగ్రెస్కు, రేపు పని చేసేది మళ్ళీ బీజేపీకి. ఎందుకంటే బడేబాయి చోటేబాయి అంటుండు. పెద్దనాయుడు చేతుల్లో కనసైగల్లో పనిచేయాలి ఈ చిట్టినాయుడు. మా గురువు చంద్రబాబు అని చాలాసార్లు చెప్పి తెలంగాణ ప్రజలంతా చూసిరు. ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ అన్నారు. కార్పొరేషన్ ఎలక్షన్లు పెట్టండి మీరు, రేపు మున్సిపల్ ఎన్నికలు పెట్టండి, రేపు లోకల్ బాడీ సర్పంచ్ ఎన్నికలు పెట్టండి. ఎవరికి సమాధి కట్టిరో ప్రజలు అర్థమైపోతుంది.